హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిత చంద్ర క్రియేషన్స్. ఈరోజు మన వీడియో గర్భం దాల్చిన తర్వాత నార్మల్ డెలివరీ అవ్వాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకుంటే, ఎలాంటి ఫ్రూట్స్ తీసుకుంటే నార్మల్ డెలివరీ అవుతుంది అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వచ్చినట్లయితే గర్భం దాల్చిన తర్వాత చాలామందికి 9th మంత్ పడింది అంటే చాలామందికి ఏమనిపిస్తూ ఉంటుందంటే నాకు నార్మల్ డెలివరీ అవుతుందా లేదా అని సందేహపడుతూ ఉంటారు. నార్మల్ డెలివరీ అవ్వాలంటే మనం స్టార్టింగ్ 9th మంత్ నుండి మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఫ్రూట్స్ తీసుకుంటే నార్మల్ డెలివరీ అవుతుంది అన్నది తెలుసుకునేద్దాం. వాటిలో ఫస్ట్ వన్ వచ్చేసి పైనాపిల్ అనమాట. ఈ పైనాపిల్ అనేది ఫస్ట్ 9 months వరకు, అంటే ఫస్ట్ స్టార్టింగ్ నుండి 9 months వరకు యూజ్ చేయకూడదని చాలామంది చెప్తూ ఉంటారండి. కానీ 9th మంత్ పడిన తర్వాత మనకి డెలివరీ అవ్వట్లేదు అంటే ఖచ్చితంగా మనము పైనాపిల్ అనేది తీసుకోవచ్చు. ఈ పైనాపిల్ తీసుకోవడం వల్ల మన సర్విక్స్ అనేది పలుచబడి మనకి నార్మల్ డెలివరీ ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయండి. అందువల్ల పైనాపిల్ అనేది చాలా యూస్ఫుల్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే పచ్చి పపాయ అండి. ఈ పచ్చి పపాయాన్ని మనము నార్మల్గా ఫస్ట్ 9 months వరకు, ఫస్ట్ మంత్ నుండి 9 month వరకు యూజ్ చేయకూడదు. ఎందుకంటే దాన్ని హీట్ చేసే తత్వం ఎక్కువగా ఉండి అలాగే మనకి అబార్షన్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఫస్ట్ 9 months యూజ్ చేయకుండా మీకు డెలివరీ టైంలో మనం ఇది తీసుకుంటే మన బాడీ అనేది ఎక్కువ హీట్ చేసి అలాగే సర్విక్స్ అనేది ఫాస్ట్గా ఓపెన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉండి మనకి నార్మల్ డెలివరీకి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయండి. అందువల్ల మనము పచ్చి పపాయ కూడా మన డైట్లో 9th month స్టార్టింగ్లో యూజ్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ చూసుకున్నట్లయితే ఖర్జూరాలండి. ఈ ఖర్జూరాలు అనేవి మనము డైలీ 3 కంటే ఎక్కువ యూజ్ చేయకూడదు, మామూలుగా ఫస్ట్ 9 months అనమాట. కానీ 9th month పడిన తర్వాత ఈ ఖర్జూరాలు అనేవి మనము పర్ డేకి 3 కంటే ఎక్కువైనా తీసుకోవచ్చండి. ఇలా తీసుకోవడం వల్ల ఇది హీట్ ఎక్కువగా మన బాడీలో కలిగించి మనకి సర్విక్స్ అనేది ఫాస్ట్గా ఓపెన్ అయ్యి పలచబడి మనకి నార్మల్ డెలివరీ ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. ఓకేనా, ఈ ఖర్జూరాలు అనేవి మనము మన రెగ్యులర్ డైట్లో యూజ్ చేస్తూ ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ చూసుకున్నట్లయితే రెడ్ రాస్బెర్రీ లీవ్స్ అండి. ఈ రెడ్ రాస్బెర్రీ లీవ్స్ అనేవి మన బాడీలో నార్మల్ డెలివరీకి వచ్చే పెయిన్స్ అనేది తగ్గించి అలాగే నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయండి. ఇది ఎలా తీసుకోవాలంటే మనం టీ చేసుకుంటాం కదా, ఆ విధంగా టీలో ఈ ఆకులు అనేవి ఉడకబెట్టుకుని ఆ వాటర్ అనేది తీసుకోవడం వల్ల మనకి నార్మల్ డెలివరీ ప్రేరేపించే తత్వం ఎక్కువగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా తీసుకోవడం వల్ల మన రెగ్యులర్ డైట్లో నేను చెప్పిన 4 items తీసుకుంటే మీకు ఖచ్చితంగా నార్మల్ డెలివరీ ఛాన్సెస్ అయితే ఉంటాయండి. ఓకే, ఇదండి ఇవాళ వీడియో. మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ వీడియోస్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్.